రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. చేగుంట మెదక్ వెళ్లే మార్గంలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి రైల్వే అధికారులతో కలిసి చేగుంట మండల ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులతో సమావేశమై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన దారి మళ్లింపు చర్యలను ముందస్తుగా సిద్ధం చేసి అమలు చేయాలని సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. మన మెదక్ ఈ ఏదైతే మెయిన్ ఈ రోడ్డు ఉందో, సో ఇది నేను అనుకుంటా ఇది మీ చిరకాల కోరిక, అది అతి త్వరలో నెరవేరబోతుంది. ఈ చిరకాల కోరికను అతి త్వరలో నెరవేరబోతుంది. యుద్ధ ప్రాతిపదికన దీన్ని కట్టడానికి రైల్వే వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. తర్వాత మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆపరేట్ చేయడానికి ఉన్నాయి. సో ఇది ఒక ఫైనల్ స్టేజ్కి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ప్రజలు, ప్రతినిధులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో చేగుంట తర్వాత శంకరంపేట, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత లబ్ధిదారులు అట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కూడా అందరికీ అవుతుంది, అందరికీ ఇబ్బంది. మరి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, మేము కూడా పెద్ద బాధితులమే అవుతాం. పక్కనే పోలీస్ స్టేషన్, దాని అంతా తిరుక్కుంటూ రావాలా. తర్వాత ఇంకెట్లుంటాయి కాన్సిక్వెన్సెస్, పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రజానికం కానీ, పబ్లిక్ కానీ, కంప్లైంట్స్, ఇంకా మిగతా ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి, అందరికీ కూడా ఉంటుంది. సో అందరూ ఒకసారి అందరికీ సెన్సిటైజ్ చేసి ఇంటిలో జరగబోతుంది, ఇంటిలో ఉంది అనేసి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇది ఒక సమిష్టి నిర్ణయం. ఎందుకంటే ఈ నిర్ణయం దీనివల్ల అట్లీస్ట్ ఏంటంటే ఇట్ విల్ టేక్ 1.5 year అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కూడా మనం ఇంకో 6 నెలలు అటు అనుకున్నా కూడా 2 సంవత్సరాల లోపు ఖచ్చితంగా అయిపోవడానికి వాళ్ళు అంటే పూర్తి అష్యూరెన్స్ ఇస్తున్నారు. తొందరగా కూడా కావాలని చెప్పేసి మా వాళ్ళని కూడా కోరుకుందాం.